ఇక ఇండియా కూటమి నుంచి డీఎంకే వైద్యులకి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 8న ఢిల్లీలో జరగనున్న కూటమి సమావేశానికి ఆ పార్టీ దూరంగా ఉండనుంది. ఆహ్వానం అందినప్పటికీ సమావేశంలో తాము పాల్గొనడం లేదని డీఎంకే ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి, రాష్ట్రాల హక్కులకు హానికరమని భావించే అంశాలను డీఎంకే నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉందని పేర్కొంది. ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి డీఎంకే అందులో ఒక ముఖ్యమైన పిల్లర్గా పనిచేస్తోందని, దేశ ప్రజలను వేధిస్తున్న కీలక సమస్యలను లేవనెత్తడంలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రముఖ పాత్ర పోషించారని ప్రకటనలో పేర్కొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమకు చేసిన ద్రోహం వల్ల తమ పార్టీ శ్రేణులు తీవ్రంగా కలత చెందాయని డీఎంకే తెలిపింది. పార్టీ కార్యకర్తల భావోద్వేగాలను గౌరవిస్తూ కాంగ్రెస్ కూడా పాల్గొనే ఈ ఇండియా కూటమి సమావేశానికి హాజరు కాకూడదని డీఎంకే నిర్ణయించుకుందని స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. తమిళనాడు ఫలితాల తర్వాత, రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమిలో ఒక చీలికగా ఏర్పడిన సంగతి తెలిసింది. ఎందుకంటే ఎక్కడైతే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు అత్యంత కీలకంగా ఉన్నటువంటి డిఎంకే దశాబ్దాల కాలంలో కూడా తమిళనాడు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా తనదంటూ ఇండియా ఏదైతే యూపీఐ నుంచి కూడా కాంగ్రెస్ తో అత్యంత సన్నిహితంగా ఉంటుంది. సో కాంగ్రెస్ సంబంధించి యూపీఐ కూటమిలో కూడా అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉంటూ వస్తుంది. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు వరకు మొత్తం దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ కు అత్యంత నమ్మకమైన మిత్రపక్షం ఏదంటే అది డిఎంకే. కానీ అలాంటి మిత్రపక్షం కూడా ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ కు దూరమైన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత ఉన్నట్టుండి అంటే ఎన్నికల ముందు డిఎంకేతో కలిసి కాంగ్రెస్ పొట్టుగా ఉండి ఎన్నికలకు వెళ్తే ఎన్నికల ఫలితాల తర్వాత మొత్తం డిఎంకేను పక్కన నెట్టేసి అధికారం కోసము ఒకవైపు ప్రభుత్వంలో అత్యంత కీలకంగా మారడానికి టీవీకే పార్టీ అధినేత విజయ్తో చేతులు కలిపి విజయ్కి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. సో ఈ ఎంటైర్ అంశం కూడా డిఎంకే అధినేత స్టాలిన్ తో పాటు డిఎంకే పార్టీని కూడా తీవ్రంగా కలత చెందాలయ్యింది. ఎందుకంటే అత్యంత నమ్మకంగా ఉంటున్నాము, అలాంటి మాకు మిత్రద్రోహం చేసింది కాంగ్రెస్, దశాబ్దాలుగా మేము కాంగ్రెస్ తో ఉన్నందుకు మాకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సో అప్పటి నుంచి కూడా మొదటగా డిఎంకే మొత్తంగా కూడా కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధమైనట్టుగా కనిపించింది. సో ఇండియా కూటమికి వైదొలుతున్నట్టు చెప్పింది. అలాంటి తరుణంలో ఇప్పుడు తాజా కూడా మరొకటి భవిష్యత్తులో కూడా ఇక ఇండియా కూటమిలో కొనసాగడానికి వీలు లేనట్టుగా కూడా డిఎంకే నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో 8వ తేదీన ఈ నెల 8వ తేదీన ఢిల్లీలో మొత్తం ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఒక సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి సంబంధించి ఇండియా కూటమిలో పార్టీలందరికీ కూడా ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందాయి. సో దాంట్లో డిఎంకే పార్టీ కూడా ఈ యొక్క ఆహ్వానం వెళ్ళింది. ఇలాంటి తరుణంలో మొత్తంగా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియా కూటమి తరఫున వచ్చినటువంటి ఈ యొక్క సమావేశానికి ఈ ఆహ్వానాన్ని తిరస్కరించింది. మేము ఈ యొక్క సమావేశానికి ఇండియా కూటమి సమావేశానికి హాజరు కావడం లేదు, హాజరు కామంటూ కూడా తెగేసి చెప్పింది. సో డిఎంకే నిరంతరం ఒక రకంగా హానికరమైన దేశానికి కావచ్చు, లౌకికవాదానికి కావచ్చు, రాష్ట్రాల హక్కులకు హానికరంగా ప్రజాస్వామికంగా వాటిల్లే ప్రతి అంశం పైన నిరంతరం పోరాడుతూనే ఉంటాము. బట్ ఇట్లాంటి వాటికి లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి హక్కులకు లేకపోతే రాష్ట్రాల హక్కులకు హానికరంగా అంశాల పట్ల నిత్యం కూడా వాటిని వ్యతిరేకిస్తూ వస్తుందని చెప్పేసి ఒక ప్రకటనలో పేర్కొంది. దాంతో పాటుగా ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుండి అందులో ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉన్నాము. దేశ ప్రజలు వేస్తున్న కీలక సమస్యలను లేవనెత్తడంలో ఇండియా కూటమిలోనే అత్యంత కీలకంగా మేము వ్యవహరించాము, అట్లాంటి పాత్ర పోషించామని చెప్పేసి కూడా డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ చెప్పుకుంటూ వచ్చారు. సో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమకు తీరని ద్రోహం చేసింది, మేము నమ్ముకున్నాము. సో మనకు ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉన్నా మాకు బలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మా మిత్రపక్షం కాబట్టి కొంత ఎన్నికల్లో పక్షంగా భాగస్వామ్య పక్షంగా ముందుకు వెళ్ళదు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత తనకు మొత్తంగా కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి తమ మిత్రద్రోహం చేస్తూ టీవీకే పార్టీలో జతకలపడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం, ఇది మిత్రద్రోహం చేశారు. సో అలాంటి సంబంధించి ఇప్పుడు ఇండియా కూటమిలో కొనసాగలేము, ఇక భవిష్యత్తులో ఇండియా కూటమి తరఫున జరిగే సమావేశాలకు కూడా మేము అటెండ్ కాలేమని చెప్పేసి కూడా నిర్ణయించుకుంది. సో దీని నేపథ్యంలోనే ఈ రోజు దానికి సంబంధించి ఒక కీలక ప్రకటన డిఎంకే పార్టీ నుంచి వెలువడింది, కేంద్ర కార్యాలయం నుంచి వెలువడింది. సో మొత్తంగా రాష్ట్రానికి సంబంధించి తమిళనాడు రాష్ట్రం కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా రాజకీయాల్లో కొంత కాంగ్రెస్ కు పెద్ద ఎదురు దెబ్బ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే
ఇప్పటి వరకు ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల్లో అతిపెద్ద పార్టీగా ఉంటూ ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు. సో లోక్సభలో, రాజ్యసభలో డిఎంకే తరఫున, కాంగ్రెస్ తరఫున, ఇండియా కూటమి తరఫున, మొత్తంగా ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ అనుకూలంగా గలమెత్తే అవకాశం డిఎంకే వల్ల ఉంటుండే. కానీ ఇప్పుడు డిఎంకే తన సొంత నిర్ణయం తీసుకుంటుంది. సో భవిష్యత్తులో ఇండియా కూటమి జరిగేటువంటి సమావేశాలు కావచ్చు, ఇండియా కూటమి తరఫున నిర్ణయాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలో ఇండియా కూటమి ఇక పాల్గొనకపోవచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగానే డిఎంకే తనకు తానుగా డిఎంకేనే సొంతగానే ఇక సొంత ఎజెండాతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. సో అల్టిమేట్ గా ఇండియా కూటమికి మాత్రం కొంత బలహీనం. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు మమతా బెనర్జీ బయట నుంచి మద్దతు ఇచ్చిన, ఇటీవల వెస్ట్ బెంగాల్ లో మమతా ఓటమి తర్వాత కూడా ఆ పార్టీలో కూడా లుకలుకలు బయటపడుతూ ఉన్నాయి. అటు టీఎంసీ కూడా పూర్తి స్థాయిలో బలహీన పడుతూ ఉంది. మరోవైపు డిఎంకే కూడా ఇప్పుడు ఓటమితో బలహీన పడుతుంది. దానికి తోడు ఇండియా కూటమి నుంచి అతిపెద్ద కీలకంగా రెండు, ఒకవైపు టీఎంసీ, మరోవైపు డిఎంకే. ఈ రెండు కూడా ఒకవైపు టీఎంసీదేమో పొలిటికల్ గా, రాజకీయంగా మొత్తం అధికారం కోల్పోయినంత వీలుగా కొంత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ అది భవిష్యత్తులో కూడా కొనసాగుతామని చెప్పలేము. అదే సందర్భంలో డిఎంకే అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి ఇక దూరంగా ఉండడానికి సిద్ధమైంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఇక కూటమి పార్టీ నుంచి కూడా వరుసగా భవిష్యత్తులో ఇలాంటి పెద్ద పార్టీ నుంచి పెద్ద భాగస్వామ్యం రెండు పార్టీలు కూడా బయటపడడం రాజకీయంగా కొంత ఇబ్బందికర పరిస్థితి. ఇంకా బీజేపీ పైన, కేంద్రం పైన, ఎన్డీఏ ప్రభుత్వం పైన పోరాడడానికి కాంగ్రెస్ సొంతగానే వ్యవహరించాల్సి ఉంటుంది. చిన్న చిన్న పార్టీల మద్దతుతోనే ఇక ఇండియా కూటమి కొనసాగే అవకాశం ఉంటుంది. సో భవిష్యత్తులో ఇంకా ముందు కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. సో డిఎంకే తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తాత్కాలికమా, ఎందుకంటే మొన్న టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడం నిర్ణయం పైన ఇప్పటికీ రగిలిపోతుంది. సో అది తాత్కాలికంగా ఉంటుందా, భవిష్యత్తులో కూడా అదే కంటిన్యూ అవుతుందా రేపు? ఎందుకంటే ఇప్పటికీ రాహుల్ గాంధీ ఒకవైపు స్టాలిన్తో సత్సంబంధాలు, ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నప్పటికీ అది కూటమి పరంగా మాత్రం కొంత చెడినట్టుగా ఉంది. ఎందుకంటే మొన్న ఫలితాల తర్వాత సో భవిష్యత్తులో ఏం జరగబోతా ఉంది, మరి నిజంగానే ఒంటరిగానే ఉండబోతుందా, లేకపోతే ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండియా కూడా డిఎంకేకి ఏదైనా పొలిటికల్, రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి వస్తే ఆటోమేటిక్ గా నేషనల్ లెవెల్, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మద్దతు కోరే అవకాశం కూడా లేకపోలేదని ఒక చర్చ ఉంది. సో మ్యూచువల్ గా ఎవరితో ఒకరితో ఒకరికి అవకాశాలు ఉంటాయి, ఒకరికి కూడా అవసరాలు ఉంటాయి. కాబట్టి వాటిని అనుగుణంగానే వాటిని బేస్ చేసుకుని భవిష్యత్తులో డిఎంకే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. అయితే ఎంతవరకు డిఎంకే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో చేరేటటువంటి అవకాశం ఉంది? ఈ తరహా వార్తలు కూడా ఎక్కువగా తమిళనాట కొంత గుప్పమన్నటువంటి పరిస్థితి కదా. కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ఈ నిరసన నేపథ్యంలో, కొంత అసంతృప్తి నేపథ్యంలో ఎన్డీఏలో చేరబోతుంది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి కదా. ఏ రకంగా చూసుకోవచ్చు రాధాకృష్ణ? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు లేకపోతే ఆ పార్టీకి సంబంధించి ఎజెండా మాత్రం పూర్తిగా దీనికి, ఎందుకంటే బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకంగానే గలమెత్తు వచ్చారు. సో రీసెంట్ గా మనం చూస్తాం, ఉదయనిధి స్టాలిన్ కూడా పదే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో స్టాలిన్, అదే విధంగా ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ తో పాటుగా డిఎంకే పార్టీ మొదటి నుంచి కూడా కొంత సెక్యులరిజం అనే ఒక దానిలో లైన్ లోనే పోతా ఉంది. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా తన స్టాండ్ మార్చుకొని దశాబ్దాల కాలం, కరుణానిధి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా దశాబ్దాల కాలంగా డిఎంకే ఒకే లైన్ మీద స్టాండ్ తో ముందుకు వెళ్తుంది. అలాంటి తరుణంలో ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ లో ఉన్న ఒకే ఒక రకమైన కాంగ్రెస్ ద్రోహ చేస్తుందని చెప్పేసి తన పార్టీ సిద్ధాంతాన్ని మార్చుకొని కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీతో కలుస్తుంది అనేది కేవలం అది ప్రచారాన్ని మట్టుగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి సంచలన నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాల్సి ఉంటుంది. సో అది భవిష్యత్తులో, ఎందుకంటే రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ లాంటి తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో టీఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం ఇప్పుడు కమ్యూనిస్ట్ సపోర్ట్ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ సైతం ఇప్పుడు కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అట్లాంటిది ఏదైనా హ్యూజ్ చేంజ్ వస్తే తప్ప, అట్లాంటి పరిస్థితులు మొత్తంగా మారితే తప్ప అప్పుడు ఒక బీజేపీతో జతకట్టే అవకాశం, ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశం ఉంటుంది. సో అది కూడా చాలా తక్కువ అని చెప్పాలి. మొదటి నుంచి కూడా డిఎంకే సంబంధించిన పార్టీ ఒక స్టాండ్ తో ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ కేవలం ఒకసారి అధికారాన్ని కోల్పోయినంత మాత్రాన గతంలో అనేక సందర్భాల్లో ప్రతిపక్ష పాత్ర పోషించింది డిఎంకే. సో ఇప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. కేవలం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ లో ఉన్న కోపంతో కానీ ఆ ఎన్డీఏ కూటమిలో చేరుతుంది అనేది మాత్రం అది ప్రచారాన్ని అయితే అంతగా విశ్వసించే అవకాశం చాలా తక్కువ కనబడుతుంది. అల్టిమేట్ గా భవిష్యత్తు రోజుల్లో రాజకీయాల్లో ఎలాంటి మార్పులైనా, ఎలాంటి స్నేహాలైనా, ఎలాంటి కూటములైనా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన డిఎంకే పార్టీ ముందు అట్లాంటి పరిస్థితి కనుక వస్తే తన పార్టీని మార్చుకుంటే మాత్రం అది పెద్ద
దేశవ్యాప్తంగా ఒక సంచలనం అవుతుంది. అది కనుక జరిగితే అప్పుడు అత్యంత కీలకమైన భాగస్వామిని కూడా అత్యంత పెద్ద పార్టీ సౌత్ ఇండియాలో బీజేపీకి డిఎంకే పార్టీ లాంటిది చేస్తే కూటమి చేస్తే మాత్రం అది పొలిటికల్ గా ఒక పెద్ద బూస్ట్ అవుతుంది. ఒక రకంగా బీజేపీ మాత్రం ఒక రకంగా తెర వెనుక డిఎంకే లాంటి పార్టీ కనుక భవిష్యత్తులో చేస్తే మాత్రం నిజంగానే అది సౌత్ ఇండియాకి ఒక బీజేపీ మరింత ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పాల్సి ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.